హే హాయ్ గాయ్స్, శ్రీ సినీ వరల్డ్ ఈ పేరు వినే ఉంటారు. ఇదే కాదు, హైదరాబాద్లో చాలానే ఉన్నాయి. బట్ కాకపోతే మేము చూసిన వాటిలో ఇది కొద్దిగా బెస్ట్ అనిపించింది. ఎందుకంటే కొన్ని చోట్ల 4 మెంబర్స్ని అలో చేస్తున్నారు. ఆ తర్వాత ఎంతమంది వెళ్ళినా 200 to 250, 300 వరకు పే చేయాల్సి ఉంటుంది ముందు సపరేట్గా. సో ఈ పార్టీ థియేటర్లో ఏంటంటే 5 మెంబర్స్ ఆల్రెడీ వాళ్ళు అలొకేట్ చేశారు. దాని తర్వాత వెళ్ళాలనుకుంటే అదే సపరేట్ పే చేయాల్సి ఉంటుంది. సో ఖచ్చితంగా 1 పర్సన్కి ఎక్స్ట్రా ఉండడం వల్ల అండ్ మిగతా వాటితో పోల్చుకుంటే డెకరేషన్ పరంగా దీంతో కాస్ట్ పరంగా కొద్దిగా అట్లీస్ట్ 200 to 300 కొద్దిగా కాస్ట్ తక్కువ అనిపించింది. సో అందుకోసమే దీన్ని సెలెక్ట్ చేసుకున్నాం. ఇదంతా ఎందుకంటే మా మేనత్త కొడుకు గోపి బర్త్డే ఉంది. సో తన కోసం ప్లాన్ చేసామన్నమాట ఇక్కడ చేయాలని. నేను చాలా రోజు అనుకుంటున్నాను, అంటే ఒకసారి విజిట్ చేయాలి అండ్ ఎక్స్పీరియన్స్ కూడా మీకు షేర్ చేయాలని చాలా రోజు అనుకుంటున్నాను. ఆ సందర్భం రానే వచ్చింది. సో ఈరోజు మా మేనత్త కొడుకు గోపి బర్త్డే ఇక్కడ సెలబ్రేట్ చేస్తున్నాం. మేము 5 మెంబర్స్ వెళ్ళామండి అక్కడికి. వాళ్ళు ఆల్రెడీ 5 మెంబర్స్ అలౌట్ చేశారు కదా. సో నో ప్రాబ్లం అంట, అంటే విత్ ఇన్ దట్ కాస్ట్లోనే మనం కంప్లీట్ చేయొచ్చు. ఇది ఒక ఫ్లాట్ అండి. ఈ ఫ్లాట్లోనే ఒక 3 థియేటర్స్ వాళ్ళు క్రియేట్ చేశారు అనమాట. అంటే పార్టీ థియేటర్స్లో బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట 3 థియేటర్స్లో. సో ఓన్లీ కపుల్స్ మాత్రమే వెళ్ళడానికి ఒకటి ఉంటుంది. తర్వాత ప్రీమియం థియేటర్ అని ఉంటుంది, దాంట్లోనే మనం వెళ్ళొచ్చు. సో ఇలా మన రిక్వైర్మెంట్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మేము ప్రీమియందే సెలెక్ట్ చేసుకున్నాం 5 మెంబర్స్. బాగుంది అది, మీరు చూస్తున్నారు కదా. డెకరేషన్ పరంగా కానీ అండ్ సౌండ్ సిస్టమ్ కూడా చాలా బేస్ బాగుందండి. అంటే మనం థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేస్తాం కదా, ఆ సౌండ్ ఖచ్చితంగా మనం ఇక్కడ కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. బట్ స్క్రీన్ పరంగా అయితే ఖచ్చితంగా మనము అంత అంటే థియేటర్లో ఉన్నంత ఎక్స్పీరియన్స్ అయితే చేయలేము. బట్ ఉన్నంతలో అయితే నాకు బాగా అనిపించింది. ఎందుకంటే నేను మా ఇంట్లో కూడా సెటప్ చేశాను. అది దీంట్లో 20% అంతే. ఎందుకంటే ఈ సౌండ్ సిస్టమ్, ఈ వీడియో క్వాలిటీ కానీ మనము ఎక్స్పెక్ట్ చేయలేము అనమాట, అంటే మా ఇంట్లో ఉండేదంతో. సో ఖచ్చితంగా మూవీస్ చూడడానికి లేదంటే ఏదైనా సాంగ్స్ చూసి మనం ఎంజాయ్ చేయడానికి ఒక 3 hours స్పెండ్ చేయొచ్చండి బాగా హ్యాపీగా. ఒక 3K బడ్జెట్లో మీరు మంచి అంటే మెమొరబుల్ డే ఇవ్వాలనుకుంటే ఎవరికైనా ఖచ్చితంగా ఇది చూస్ చేసుకోండి. చాలా బెస్ట్ ప్లేస్ అనిపించింది నాకు. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. దీని లొకేషన్ వచ్చేసి రోడ్ నెంబర్ 5, సత్య ఎన్క్లేవ్, కూకట్పల్లి. ఒకసారి చెక్ చేయండి కుదిరితే. మీరు ఒకసారి విజిట్ చేసి చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. ఎందుకంటే నేను చెప్పడము నేను చూపించడం వేరు, కానీ మీరు లైవ్లో ఎక్స్పీరియన్స్ చేయడం వేరు కదా. సో ఖచ్చితంగా ఒకసారి మీరు లైవ్లో ఎక్స్పీరియన్స్ చేస్తేనే మీకు ఒక ఐడియా అనేది ఉంటుందన్నమాట. ఇంకా మనం సపరేట్గా మనం డెకరేట్ చేసుకునే అవసరం లేదు. మనము ముందుగానే వెళ్ళి ఆల్రెడీ మనం బుక్ చేసుకుంటాం కదా. సో మనకు కావాల్సిన ప్రయారిటీస్ అన్ని ముందునే చెప్పేస్తే వాళ్ళు దానికి తగ్గట్టు బడ్జెట్ అంటే క్యాలిక్యులేట్ చేస్తారు. ఇలా బెలూన్స్ కూడా మన డ్రెస్ సెలెక్షన్ చేసి ఉంటాం కదా ఆల్రెడీ, అంటే పర్సన్ బర్త్డే అయితే బర్త్డేకి సంథింగ్ ఇలా. సో ఆ బర్త్డే కలర్ బెలూన్స్ కూడా మనం ముందునే చెప్తే వాళ్ళు ఆ కలరే అక్కడ డెకరేట్ చేస్తారన్నమాట. సో ఇవన్నీ ఉంటాయి మనకి ఫీచర్స్. సో కంపల్సరీ అదే చెప్పాను కదా, ఒక 3K బడ్జెట్లో అయితే మీరు ఇది చూస్ చేసుకోవచ్చండి, బాగుంటుంది. ఎందుకంటే మనం బయట చేసినా ఈ మధ్య అంత తక్కువేం కావట్లేదు. సో ఇది ఒక మెమొరబుల్ డేగా ఇవ్వచ్చు మన వాళ్ళకి. ఇక టైం స్లాట్ విషయానికి వస్తే మన ఇష్టం అండి, ఏ టైం అయినా వెళ్ళొచ్చు, 3 hours స్పెండ్ చేయొచ్చు. సో ఈ టైమే రావాలి, ఈ టైమే వెళ్ళాలని అట్లా రూల్స్ అయితే లేవు ఇక్కడైతే. మేము 6:30కి యాక్చువల్గా అంటే ప్లాన్ చేసుకున్నాం ఇది. బట్ మాకు కుదరలేదు 6:30కి వెళ్ళడానికి. మనం అనుకుంటాం, నాకు ముఖ్యంగా నాకైతే అస్సలు అది ఉన్నది. ఏదైనా ఒక టైమింగ్ అనుకున్నంటే ఆ టైమింగ్కి ఒక 15 minutes ఇంకా లేటే వెళ్తాను, కానీ ముందరైతే వెళ్ళనమాట. సో ఆ రోజు కూడా అలానే జరిగింది. 6:30 కంటే 7కి వెళ్ళాం అక్కడికి. వాళ్ళు అలా ఏం చెప్పలేదు అనమాట, మీరు 6:30 to 9:30 కదా అని. 7కి వెళ్ళాం కదా, 7 to 10 వరకు అక్కడ స్పెండ్ చేసాం అనమాట. సో వాళ్ళైతే ఏం అబ్జెక్షన్ అయితే పెట్టారు. సో బెటర్ అండి అలా వాళ్ళు అంటే ఉండడం. కొన్ని చోట్ల అయితే లేదు, మేము టైమింగ్ ఇలానే చెప్పాము కదా, ఆ టైమింగ్కి అంతే అన్నట్లు ఏం మాట్లాడలేదు వాళ్ళు. సో ఇదైతే బెటర్. ఈ మధ్య బాగా ట్రెండ్ కూడా అయ్యాయి. చాలా మనం ఇన్స్టాలో చూసేటప్పుడు చాలా అడ్వర్టైజ్మెంట్లు వచ్చాయి, నేను చూశాను. సో ఎప్పుడోసారి కుదిరితే వెళ్ళొద్దాం అనుకున్నాను. ఫైనల్గా ఈరోజు కుదిరింది. ఇక్కడే కాదండి, హైదరాబాద్లోనే కాదు, బెంగళూరు, చెన్నై ఇలా ప్రతి ఏరియాలోనూ ఇవి స్టార్ట్ చేశారు ఆల్రెడీ. సో ఇదే ట్రెండ్ ఇప్పుడు. సో మనం ట్రెండ్ తగ్గట్టు మనం కూడా చేంజ్ అవ్వాలి కదా. సో మేము ఒకసారి ఎక్స్పీరియన్స్ చేసాం. బర్త్డే అయితే బాగా జరిగిందండి. అంటే మేము 5 మెంబర్స్ వెళ్ళాం కదా, హ్యాపీగా 3 hours స్పెండ్ చేసి డ్యాన్స్ కూడా చేశారు మా వాళ్ళు. సో బాగా ఎంజాయ్ చేసాం. ఆ 3 hours బాగా స్పెండ్ చేయడం హ్యాపీ అనిపించింది మాకు. ఇదండి నా ఎక్స్పీరియన్స్ శ్రీ సినీ వరల్డ్లో. సో మీరు కూడా ఒకసారి చెక్ చేయండి. ఐ హోప్ యూ లైక్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.